హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్. ఈ వీడియోలో క్రష్డ్ పీనట్ చిక్కీ చేసి చూపిస్తున్నాను. పల్లీ చిక్కీ లాగానే ఉంటుందండి. కాకపోతే పల్లీ చిక్కీకి మనం పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత పొట్టు తీసుకుని డైరెక్ట్గా పాకంలో యాడ్ చేసుకుంటాము. కానీ క్రష్డ్ పీనట్ చిక్కీకి మాత్రం పొట్టు తీసుకున్న తర్వాత పల్లీలను మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని పాకంలో యాడ్ చేసుకుంటాం. అంతే డిఫరెన్స్ అండి. టేస్ట్ మాత్రం రెండింటిది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పల్లీలు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీల నుంచి స్కిన్ సెపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికే చూడండి, ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యి స్కిన్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని కాస్త గోరువెచ్చగా ఉండగానే వీటి స్కిన్ అంతా సెపరేట్ చేసుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా సెపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పౌడర్ చేసుకోకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ పల్లీలు కనబడుతూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకు ముదురు పాకం రావాలండి. ఈ పాకం రావడానికి 6 to 8 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. వాటర్లో కాస్త పాకాన్ని వేసుకున్నప్పుడు ఇది గట్టిగా ఉండాలి. బ్రేక్ చేస్తే 2 ముక్కలు అవ్వాలి. ఇలా వచ్చింది అంటే పాకం కరెక్ట్గా సరిపోయినట్టండి. ఇప్పుడు క్రష్డ్ పీనట్స్ ఉన్నాయి కదా, వాటిని పాకంలో వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ముందుగానే నెయ్యి రాసుకుని ఉంచుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకుని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైనా ఫ్లాట్గా ఉండే గిన్నెకు నెయ్యిని అప్లై చేసుకుని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదంటే చపాతీ కర్రకైనా నెయ్యిని అప్లై చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉండగానే నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతేనండి, క్రష్డ్ పీనట్ చిక్కీ రెడీ అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత మనం కట్ చేసుకున్న షేప్లో పీసెస్ అన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయండి. వీటిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.